ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు నయా సంపన్నులు పుట్టుకొస్తున్నారు. దీంతో వారి జీవన శైలిలో కూడా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మన దేశంలో తీసుకుంటే అంబానీతో పాటు పలువురు సంపన్నుల వద్ద ప్రైవేట్ విమానాలున్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా ఆల్టా రిచ్ల అభిరుచుల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వీరంతా ప్రైవేట్ జెట్లను టాక్సీల మాదిరిగా వాడుతున్నారు. ఈ విమానాల నుంచి వెలువడుతున్న కర్బన ఉద్గారాలకు భూతాపం మరింత పెరిగిపోయే అవకాశముందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. 2019 నుంచి 2023 నాటికి చూస్తే జెట్ విమానాల నుంచి వెలువడే కర్బన ఉద్గారాల వాటా 46%గా తేలింది. తాజా పరిశోధనల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ విమానాల్లో ప్రయాణించేవారు ఉదాహరణకు వేసవిలో వారాంతాల్లో తమకిష్టమైన ప్రాంతాల్లో సేద తీరడానికి వెళ్తున్న వారు, ఫీఫా వరల్డ్ కప్ చూడడానికి స్పెయిన్ వెళ్లిన వారిని తీసుకున్నా లేదా దుబాయ్లో UN క్లైమేట్ కాన్ఫరెన్స్ చూడడానికి వెళ్లిన వారు ఓ గంట పాటు ప్రైవేట్ జెట్ విమానాలు విడుదల చేసే కార్బన్ డయాక్సైడ్ను పరిగణలోకి తీసుకుంటే సాధారణ పౌరుడు ఏడాది కాలంలో విడుదల చేసే కార్బన్ డయాక్సైడ్తో సమానమని పరిశోధనలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా సంపన్నులు విమానాలు టాక్సీల మాదిరిగా వాడుతున్నారు. ఎందుకంటే త్వరగా సౌకర్యవంతంగా చేరుకోవచ్చనేది వారి ఉద్దేశం. కాగా 2023లో ప్రైవేట్ విమానాలు సుమారు 15.6 మిలియన్ల టన్నుల కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేశాయి. ఇవి 37 లక్షల పెట్రోల్ కార్లు ఏడాది పాటు విడుదల చేసే కార్బన్ డయాక్సైడ్తో సమానంగా చెప్పుకోవచ్చు. ఇక గ్లోబల్ కర్బన ఉద్గారాల విషయానికొస్తే ఎయిర్ ట్రావెల్ ద్వారా 1.8% కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతోంది. మొత్తం పౌర విమానయాన రంగాన్ని పరిగణలోకి తీసుకుంటే 4% వాటాగా లెక్కగడుతున్నారు. అయితే సెంట్రల్ ఆఫ్రికాలో ఓ చిన్న సిటీలో పౌరులు విడుదల చేసే కార్బన్ డయాక్సైడ్తో పోల్చుకుంటే ఇది చాలా తక్కువే. ఇక భూమండలంలో ఉండే ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఏడాది సుమారు 4.3 టన్నుల కార్బన్ డయాక్సైడ్ విడుదల చేస్తారు. అలాగే సెంట్రల్ ఆఫ్రికా విషయానికొస్తే అతి తక్కువ 0.1 టన్నుల కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతోంది. వాతావరణంలో కర్బన ఉద్గారాల పెరుగుదల విషయానికొస్తే కోవిడ్ మహమ్మారి తర్వాత ప్రైవేట్ జెట్ల వినియోగం పెరిగిపోయింది. దీనివల్ల సుమారు 46% కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలో చేరిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉండే సంపన్నులు ప్రైవేట్ జెట్ల వినియోగం పెంచారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత సంపన్నుల సంఖ్య 2.56 లక్షలకు చేరింది. ప్రపంచ జనాభాలో వీరి వాటా 0.003%గా తేలింది. సరాసరి వీరి సంపద విషయానికొస్తే $123 మిలియన్ల. భారతీయ కరెన్సీ ప్రకారం చూస్తే 1033 కోట్ల రూపాయలుగా చెప్పుకోవచ్చు. కాగా సైంటిస్టులు, అంతర్జాతీయ గుర్తింపు పొందిన వ్యక్తులు విమానాల్లో ఏ రూట్లో ప్రయాణించారు, ఎన్నిసార్లు ప్రయాణించారు లెక్కగట్టారు. వారిలో హాలీవుడ్ నటులు, సింగర్స్, డైరెక్టర్స్ ఉన్నారు. వీరంతా గత ఏడాది 169 సార్లు ప్రైవేట్ జెట్లో ప్రయాణించారు. మొత్తం 2400 టన్నుల కార్బన్ డయాక్సైడ్ విడుదల చేశారు. ఈ కార్బన్ డయాక్సైడ్ విషయానికొస్తే 571 పెట్రోల్ కార్లు ఏడాది పొడవునా విడుదల చేసిన కర్బన ఉద్గారాలతో సమానంగా చెప్పుకోవచ్చు. అయితే సైంటిస్టులు, నటుల పేర్లు, సింగర్స్, డైరెక్టర్ల పేర్లు ప్రస్తావించలేదు. వ్యక్తిగతంగా ఎవరి పేరు ప్రస్తావించదలుచుకోలేదని శాస్త్రవేత్తలు చెప్పారు. అయితే చాలా మట్టుకు ప్రైవేట్ జెట్లు అమెరికాలో 69% రిజిస్టర్ అయి ఉన్నాయి. అటు తర్వాత స్థానంలో బ్రెజిల్, కెనడా, జర్మనీ, మెక్సికో, బ్రిటన్లు ఉన్నాయి. అయితే చాలా మంది సెలబ్రిటీలు ప్రధానంగా సెలవులో గడపడానికి లేదా ఫిల్మ్ ఫెస్టివల్ లేదా ఫుట్బాల్ మ్యాచ్లు చూడడానికి ప్రత్యేక విమానాలు ప్రయాణించారు. చాలా మట్టుకు ప్రైవేట్ జెట్లు 500 కిలోమీటర్ల లోపు దూరం వరకు వెళ్లాయి. ఉదాహరణకు ఇబిజా, స్పెయిన్, నైస్, ఫ్రాన్స్లో ఎక్కువ ప్రయాణాలు చేశారు. సాధారణంగా సమ్మర్లోనే ఎక్కువగా ఈ ప్రయాణాలు జరుగుతుంటాయి. దీంతో పాటు వారాంతాల్లో ప్రైవేట్ జెట్ల హడావిడి ఎక్కువగా ఉంటోంది. 2022లో ఫీఫా వరల్డ్ కప్ చూడడానికి సుమారు 1846 జెట్ విమానాలు ఖతర్కొచ్చాయి. ఒక అంచనా ప్రకారం ఈ విమానాలన్నీ 14,700 టన్నుల కార్బన్ డయాక్సైడ్ విడుదల చేశాయి. అలాగే గత ఏడాది UN క్లైమేట్ కాన్ఫరెన్స్ దుబాయ్లో జరిగింది. సుమారు 291 ప్రైవేట్ జెట్లు అక్కడ ల్యాండ్ అయ్యాయి. ఈ విమానాలన్నీ కలిపి సుమారు 1500 టన్నుల కార్బన్ డయాక్సైడ్ విడుదల చేశాయి.
కాగా క్లైమేట్ కాన్ఫరెన్స్ కు హాజరైన వారిలో పలువురు వ్యాపారవేత్తలు హాజరయ్యారు. వీరంతా ప్రైవేట్ జట్లలో వచ్చిన వారే. అయితే ప్రపంచ దేశాల రాజకీయ నాయకులు, పలు దేశాల ప్రెసిడెంట్లు, ప్రధానమంత్రుల డేటాను శాస్త్రవేత్తలు తీసుకోలేదు. కాగా వీరంతా చార్టర్డ్ ఫ్లైట్లో ప్రయాణిస్తారు. తాజా పరిశోధనల్లో తేలిందేమిటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం 1,86,55,789 విమానాలు గాల్లో చక్కర్లు కొడుతుంటాయి. వీటి సరాసరి ఇంధన వినియోగం ఎయిర్ క్రాఫ్ట్ మోడల్ను బట్టి మారుతుంటోంది. కాగా ఫ్లైట్ ట్రాకింగ్ పోర్టల్ ADS-B ఎక్స్చేంజ్ ద్వారా పూర్తి సమాచారం తెలుసుకోవచ్చునని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. గత 10 ఏళ్ల నుంచి వాతావరణంలో మార్పులు అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నారు. ప్రపంచంలోని ప్రతి వ్యక్తి కర్బన ఉద్గారాలను తగ్గించడానికి తనదైన పాత్ర పోషించాల్సి ఉంటుంది. వాతావరణంలో కర్బన ఉద్గారాలు తగ్గించడానికి కొన్ని చర్యలకు స్వస్తి పలకాల్సి ఉంటుంది. లేదంటే ఈ శతాబ్దం ముగిసే నాటికి మన భూగోళం 3.1 డిగ్రీలు వేడెక్కే అవకాశాలున్నాయని UN తాజా నివేదికలో వెల్లడించింది. ప్రస్తుతం సాధారణం కంటే 1.2 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగిపోయింది. వాణిజ్య వాహనాల వినియోగం కూడా విపరీతంగా పెరిగిపోతోంది. 2021 నాటితో పోల్చుకుంటే 2050 నాటికి చూస్తే 2.5 రేట్ల ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. ఇక ఇంటర్నెట్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ మాత్రం 2050 నాటికి గ్లోబల్ ఏవియేషన్ సెక్టార్ను నెట్ జీరోకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే శాస్త్రవేత్తలు మాత్రం దీనిపై పెదవిరుస్తున్నారు. సాంప్రదాయ ఇంధనం బదులు ప్రత్యామ్నాయ ఇంధనం వైపు మొగ్గు చూపితేనే కర్బన ఉద్గారాలు తగ్గించి భూతాపాన్ని తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. వాతావరణంలో కర్బన ఉద్గారాలు పెరిగిపోవడంతో అకాల వర్షాలు కురుస్తున్నాయి. అలాగే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. యూరోప్ లాంటి చల్లటి దేశాల్లో గత ఏడాది విపరీతమైన ఎండలు కాసి అక్కడి ప్రజలు నీరసించారు. చెరువులు ఎండిపోయి మంచినీటికి అల్లాడిపోయారు. తాజాగా స్పెయిన్లో భారీ వర్షాలకు ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం విపరీతంగా పెరిగింది. ఇవన్నీ వాతావరణ సమతుల్యం దెబ్బతినడంతో వచ్చిన ప్రకృతి వైపరీత్యాలు. ప్రకృతిని మనం కాపాడితేనే ప్రకృతి మనల్ని కాపాడుతుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.